మంచిర్యాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆటో డ్రైవర్ యూనియన్ జిల్లా జేఏసీ అధ్యక్షుడు కట్ట రామ్కుమార్ను ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏడాదికి 12,000 ఇవ్వాలన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా సీఎం పర్యటన సందర్భంగా బెల్లంపల్లి 1 టౌన్ పోలీసులు ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్ట రామ్కుమార్ అయిన నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. రానున్న రోజుల్లో ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తాం. మా చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆదుకోకపోతే రాస్తారోకోలు ధర్నాలకైనా చేపడతాం. మాకు ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు ఏవైతే హామీలు ఇచ్చాయో అది ప్రత్యేక కార్పొరేషన్ ఒకటి, సంవత్సరానికి 12,000 రూపాయలు ఒకటి, మాకు ఫ్రీగా ఆటో పార్కింగ్లు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా బస్ స్టాప్లలో ఆటో పార్కింగ్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి 20 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చి ఆదుకుంటామని ప్రకటన చేయాలి. లేని ఏడల రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లే కానీ, మన ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఈ మహాలక్ష్మి ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఉపాధి కోల్పోయి చాలామంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా కూడా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. వారి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. ఇవన్నీ పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆటో కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము మీకు విన్నవించుకుంటున్నాము. మా కార్యాచరణలు నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వచ్చే నెలలో 5వ తేదీన ప్రారంభమవుతున్నాయి. మేము